అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, కేబుల్ బ్రిడ్జ్ ఇలా ఓ పెద్ద లిస్ట్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ లిస్టుకి రైల్వే స్టేషన్ కూడా యాడ్ అయిందండోయ్. ప్రయాణంతో పాటు పర్యాటకంగాను హైదరాబాద్ ని పరుగులు పెట్టించేందుకు త్వరలోనే పట్టాలెక్కబోతోంది చర్లపల్లి న్యూ రైల్వే శాటిలైట్ టెర్మినల్. టెర్మినల్ నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ ఎంతవరకు వాస్తవం? ప్రస్తుతం ఉన్న స్టేషన్లకు దీనికి తేడా ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ కి ఉన్న ప్రత్యేకతలేంటి? ఎయిర్పోర్టుతో దీనిని పోల్చడానికి కారణమేంటి? చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం ఎప్పుడు? ఈ కథనంలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. అదే చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ఈ రైల్వే టెర్మినల్ కి సంబంధించి ఎందుకంత ఇంట్రెస్టింగ్? దీంట్లో ఉన్న విశేషాలేంటి? అవును, ఇంతవరకు ఎవ్వరూ చెప్పని కొన్ని విశేషాలను ముందుంచే ప్రయత్నం చేస్తాం. 10కి పైగా విశేషాలు లెక్క పెట్టుకోండి కావాల్సి. 10కి పైగా విశేషాలు దీంట్లో ఉంటున్నాయి. ఆ 10 విశేషాలు ఏంటి? ఇంతవరకు తెలుగు తెరలో ఎవ్వరూ మీకు చూపించలేదు. అటువంటి విషయాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి. దానిలో భాగంగా ఈరోజు చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఆ అంశాలు ఏంటి మీరు కూడా చూసేది కానీ పదండి. ఎయిర్పోర్టులోకి అడుగుపెట్టినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో అచ్చం అలాంటి అనుభూతి కోసం అత్యంత సుందరంగా ఈ టెర్మినల్ తీర్చిదిద్దారు. మీరు టికెట్ కావాలంటే ఇదిగో ఈ రోడ్డు నుంచి లోపలికి వెళితే టికెట్ కౌంటర్ వస్తుంది. ఇక్కడ సాధారణ టికెట్ అంటే జనరల్ టికెట్ తో పాటు రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. టికెట్ తీసుకున్నప్పుడు చుక్క చెమట కూడా మీ చొక్కాకు పట్టదంటే మీరు నమ్ముతారా? ఈ ఫెసిలిటీ కూడా ఫ్రీనే, ఎందుకంటే ఇక్కడ గాలి ఆ రేంజ్ లో ఉంటుంది. మరి సరే, టికెట్ తీసుకున్నారుగా, అలా కాస్త వెనక్కి వచ్చి ఒక్కసారి ఆ బిల్డింగ్ వైపు లుక్ ఇవ్వండి. వాహ్, ఏమనిపిస్తోంది కదూ? పూర్తిగా నక్షత్రాలతో మెరిసిపోతున్నట్టుంది కదూ. ఎస్, దీని గురించి కనుక మాట్లాడుకుంటే దీనిని అల్యూమినియం మెటీరియల్ తో ఏర్పాటు చేశారట. అలాగే ఈ నిర్మాణాలకు ఉపయోగించిన ఐరన్ కు తుప్పు పట్టకుండా 4 రకాల కెమికల్ కోటింగ్లు కూడా ఇచ్చారట. ఇక టికెట్ తీసుకున్నారుగా, ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చేయండి. ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగండి. రైట్ లుక్ ఇవ్వండి. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా సెల్ఫీ స్పాట్. ఇదే, అవును, 2 చేతులతో మీకు కనిపిస్తున్న ఈ స్పాట్ వచ్చేసి సెల్ఫీ స్పాట్. మరి 2 సెకండ్లు ఆగి ఫోటో తీసుకుని వెళ్ళిపోతే ఆ బ్యూటిఫుల్ మెమరీ బాగుంటుంది కదా, తీసేసుకోండి. మరి ఇక్కడ 2 వైపులా 2 హెల్ప్ డెస్క్లు రాబోతున్నాయట. దీంతో పాటు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో వెయిటింగ్ హాల్స్, స్టేషన్ మేనేజర్ రూమ్ ఉంటాయి. మరి కొత్తగా ఏర్పాటైన న్యూ రైల్వే టెర్మినల్ లోని స్టేషన్ మేనేజర్ రూమ్ ఎలా ఉంది ఓసారి చూసేద్దాం పదండి. చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ లో స్టేషన్ మేనేజర్ రూమ్ ఎలా ఉందో తెలుసుకోవాలని కదా, ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్దాం. ఇదిగోండి, ఇది స్టేషన్ మేనేజర్ చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ కి సంబంధించి నేను అడుగు పెడుతున్నాను. నాతో పాటు మీరు కూడా అడుగు పెట్టేద్దరు కానీ రండి. సో ఇప్పుడు ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ మాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళితే కనుక ఇక్కడ మీకు కాస్త హాలో సౌండ్ వినిపిస్తోంది, ఎందుకంటే ఇది ఇంకా నిర్మాణంలో ఉంది, అందువల్ల మీకు హాలో సౌండ్ ఉంది. ఇది చూసుకుంటే మీరు ఎవరైనా వస్తే కనుక వెయిటింగ్, కాస్త ఎదురు చూసే వాళ్ళు ఉంటుంటారు కదా లోపల ఏమైనా వర్క్లు ఉన్నప్పుడు. సో ఇది స్టేషన్ మేనేజర్ హాల్కి వెళ్ళేటప్పుడు, ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు ముందున్న వెయిటింగ్ హాల్ టైప్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టేషన్ మేనేజర్ రూమ్లోకి వెళ్దాం. అక్కడ ఎట్లా తీర్చిదిద్దారు ఆ రూమ్ని, ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. సో మీకు కూడా తెలుసుకొని ఉంది కదా, సో చూద్దాం పదండి. సో అటువైపు వెళ్తున్నాను, స్టేషన్ మేనేజర్ రూమ్కి. చలో, చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్లోని స్టేషన్ మేనేజర్ రూమ్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ కనుక మీరు గమనిస్తే తెలంగాణ సంస్కృతి, అవును, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుందనే చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను మీరు కూడా చూసేయండి. ఎందుకు ఒకసారి చూస్తే కనుక మొట్టమొదటిగా ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం మీకు కనిపిస్తోంది. ఓ చేతిలో మొక్కజొన్న కంకమని కనిపిస్తోంది. దాంతోపాటు ఇంకో చేతిలో మీరు చూస్తే కనుక బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి ఎంత అద్భుతంగా ఉంటుందనేది ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. ఇక అక్కడి నుంచి కాస్త ఇదిగోండి
మన హైటెక్ సిటీకి సంబంధించి మీరు చూడొచ్చు. దీంతో పాటు ఇక్కడి నుంచి అలా పక్కకు వెళితే మన హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం, ఇక అక్కడి నుంచి అలా పాలపిట్ట మనకు కనిపిస్తోంది, తెలంగాణ పక్షి. సో ఆ పాలపిట్టకి సంబంధించి మీరు చూడొచ్చు. మీరు అలా చూసుకుంటే కనుక ఇలా ప్రతి చోట కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి ఇగో రైల్వేస్కి సంబంధించి రైలు బొమ్మను మనం చూడొచ్చు, బతుకమ్మకి సంబంధించి మనం చూస్తాం, అలాగే బోనాలకు సంబంధించి మీరు చూడొచ్చు, బోనాల సంస్కృతికి సంబంధించి, అలాగే కేబుల్ బ్రిడ్జ్, ఇలా ప్రతి అంశాన్ని కూడా ఎంత నీట్గా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుందనే చెప్పుకోవచ్చు. ఇంకా ముందుకు వస్తే కనుక చార్మినార్ కావచ్చు, అలాగే తెలంగాణ మ్యాప్ కావచ్చు, అలాగే కాకతీయ కళా తోరణం, ఇలా చూసుకుంటే దేవాలయ సంస్కృతి, వీటితో పాటు అలా మొత్తంగా చూసుకుంటే కనుక గోల్కొండ, ఇలా మొత్తం ఎక్కడ చూసినా కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుందనే చెప్పుకోవచ్చు. ఇది స్టేషన్ మేనేజర్కి సంబంధించి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా ఇది ఏర్పాటు అవుతోంది. దాదాపు 10 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికీ ఫ్యాన్స్ కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, ఒకసారి మీకు ఆ టాప్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూస్తే కనుక పూర్తిగా ఒక పక్క కొత్తదనాన్ని చూపిస్తూనే మరో పక్క మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ బ్యాక్గ్రౌండ్ని ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ ఒక అంశాన్ని కనుక నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టేషన్ మేనేజర్ అన్న తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టేషన్కి సంబంధించి చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని ఇక్కడ ఆయన కూర్చుంటున్నారు అనుకుందాం, ఫర్ సపోజ్, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి ఆయన ఇక్కడ కూర్చుంటున్నారు అనుకుందాం. ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్కి అటువైపు వెళితే కనుక ఒక గ్లాస్ డోర్ కనిపిస్తోంది. సో ఈ గ్లాస్ డోర్కి సంబంధించి ఇక్కడి నుంచి ఆయన నించొని ఇలా చూస్తే దాదాపుగా మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో స్టేషన్ మేనేజర్ ఇక్కడ నుంచి ఈ గ్లాస్ అద్దారు నుంచి దాదాపుగా ప్లాట్ఫామ్ని చూడొచ్చు అన్నమాట. ప్లాట్ఫామ్ ఆపరేషన్స్ వరకు దాదాపుగా ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది స్టేషన్ మేనేజర్ రూమ్కి సంబంధించి మొత్తంగా అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ మనం మాట్లాడుకున్నట్టుగా తెలంగాణ సంస్కృతి పుట్టిపడిన ఆ సిచ్యువేషన్ మనం చూసాం. అక్కడి నుంచి స్టేషన్ మేనేజర్కి సంబంధించి ఆపరేషన్స్ని చూసేంత వరకు ఎలా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేశాం. అది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి. ఇక ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లేందుకు మెట్లు, ఎస్కలేటర్లు కూడా ఉన్నాయి. ఆగండి. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లే ముందు ఇక్కడ కాస్త చల్లబడండి. అవును, ఈ న్యూ రైల్వే టెర్మినల్లో, ఈ న్యూ బిల్డింగ్లో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఉంది. అదే అండి, ఇలా అడుగు పెడితే అలా ఫుల్ ఏసీ అన్నమాట. మన దక్షిణాదిలోని 2 ఎయిర్ కండిషన్డ్ వరల్డ్ క్లాస్ రైల్వే టెర్మినల్ ఇది. మనం ప్రస్తుతం చల్లపల్లి న్యూ టెర్మినల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక నా ఎదురుగా ఇటు ఎంట్రీ ఉంటుంది రైట్ సైడ్, అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు అంటే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇది ఎగ్జిట్ ఉంటుంది. మీరు ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసుకుంటే కనుక ఈ రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. వెయిటింగ్ హాల్స్కి సంబంధించి మేల్స్కి, ఫీమేల్స్కి అలా ఇక్కడ వెయిటింగ్ హాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు లెఫ్ట్ సైడ్ రాబోతుకి ఫస్ట్ క్లాస్కి సంబంధించి వెయిటింగ్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి చేరుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్లో అటు సైడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే దాంతోపాటు ఇంకొన్ని వాష్రూమ్స్ కావచ్చు ఆ ఏర్పాట్లు చేశారు. రైట్ సైడ్కి రాబోతుకి మీకు కెఫెటేరియా ఉంది. దాంతోపాటు ఇక్కడ మీరు ఎయిర్పోర్ట్లో చూసిన విధంగా, అంటే ఎయిర్పోర్ట్లో మనం వెయిటింగ్ చేసినప్పుడు ఒక చిన్న చిన్న మంచాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, అలాంటివి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఎస్కలేటర్స్ కనిపిస్తూ ఉంటాయి, దాంతోపాటు లిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే కనుక ఎస్కలేటర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్కి చేరుకోవడానికి మీరు ఎంటర్ అయిన తర్వాత. దాంతోపాటు పక్కన మెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది కాని పక్షంలో కాస్త పెద్దవాళ్ళు కావచ్చు, లేకపోతే దివ్యాంగులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి సంబంధించి లిఫ్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి. ఇటు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, అలాగే రైట్ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ గమనిస్తే ఆ బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే కనుక తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాస్త మోడర్నైజేషన్ కూడా కనిపిస్తుంది. సంస్కృతిని అలాగే మోడర్నైజేషన్ రెండింటిని కలిపి ఒకటి గుర్తుపెట్టుకోండి, సాధారణంగా రైల్వే స్టేషన్లో అడుగుపెట్టినప్పుడు కాస్త టెన్సీగా వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎందుకు వీటిని డిజైన్ చేశారంటే కనుక కాస్త డిజైన్ బ్యూటిఫికేషన్ అంటూ ఒక మాట అంటూనే ఇంకొక మాట అనడం జరిగింది ఇక్కడ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు. చాలామంది హరిబరిగా వస్తూ ఉంటారు సార్. సో ఆ నేపథ్యంలో కాస్త వీటిని చూడగానే ఆ స్మైల్ ఉంటుంది. సో పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, అలా ఆ స్మైల్ ఉంటుంది, కాస్త రిలాక్స్ అవుతారు వాటిని చూడగానే అని ఒక మూడ్ని క్రియేట్ చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు.
అండ్ దీంతో పాటు ఇలా మీరు ప్లాట్ఫామ్లోకి అడుగు పెడితే 1 నుంచి 9 నంబర్ ప్లాట్ఫామ్ కూడా ఇవే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ విద్యుదీకరణ అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. మిరుమిట్లు కలిపే కాంతులతో వెలిగిపోతుందనే చెప్పుకోవాలి. దీంతో పాటు నా ముందున కాస్త మీరు చూస్తే కనుక ఇలా 2 చేతులతో ఒక సెల్ఫీ పాయింట్ ని కూడా పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు సెల్ఫీ తీసుకోవచ్చు. సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించి న్యూ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి సంబంధించి సెల్ఫీ పాయింట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా అనేక స్పెషాలిటీస్ ఉన్నాయనే చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ చెర్లపల్లి గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి ఆ బ్యూటిఫికేషన్ పనులు ఇంకా జరుగుతున్నాయి. అతి తొందరలోనే పూర్తి కాబోతున్నాయి ఈ పనులు కూడా. సరే, ఇక మీరు సేద తీరాలన్నా ఏమైనా తినాలన్నా ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళాలి. ఇదిగో ఇలా మెట్లు, ఎస్కలేటర్స్ ఉన్నాయి. వీటి సాయంతో ఫస్ట్ ఫ్లోర్కు చేరుకోవచ్చు. మెట్ల ద్వారా లేదా ఎస్కలేటర్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి చేరుకున్నారు కదా, కాస్త లెఫ్ట్కి వెళ్ళండి. అక్కడ ఒకసారి చూడండి. ఎస్, రెస్టారెంట్ కనిపిస్తోంది కదా. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే కనుక, అంటే రెస్టారెంట్కి ముందున కాస్త లోపలికి వెళితే ఇక్కడ తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ మీరు చేరుకున్నాక అక్కడ లెఫ్ట్ సైడ్ కి వెళితే కనుక మీకు అక్కడ రెస్టారెంట్ అలాగే వాష్రూమ్స్ ఉన్నాయి. దాంతో పాటు అక్కడ నుంచి మీరు రైట్ సైడ్ వస్తే, అంటే ఇటువైపు వచ్చి ఇలా ముందుకు వెళితే కనుక, ముందుకు వెళ్ళి ఇంకాస్త ముందుకు వెళ్తే క్యాఫెటేరియాతో పాటు ఇక్కడ మీరు ఎయిర్పోర్ట్లో మీరు గమనించి ఉంటే కాస్త సేద తీరడానికి పడుకోవడానికి ఒక చిన్న మంచాల్లో ఉంటూ ఉంటాయి. అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి రెస్టారెంట్లు ఉన్నాయి, క్యాఫెటేరియా ఉంది, దాంతోపాటు విశ్రాంతి గదులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అటువంటి ఏర్పాట్లు చేశారు ఫస్ట్ ఫ్లోర్లో. అది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి. చూసారా, పిల్లలు కూడా ఎంత సరదాగా గడుపుతున్నారు. ఇక్కడ మీకు డౌట్ రావాలి, అదే అండి, పిల్లలు పరిగెడితే జారి పడిపోతారేమనే భయం వచ్చుండాలి. అయితే అలాంటి ఆందోళనే వద్దంటున్నారు ఇక్కడ వాళ్ళు. ఈ ఫ్లోర్లను యాంటీ స్కిడ్ గా, అంటే జారకుండా ఉండేట్టుగా తీర్చిదిద్దారు. సో మీరు చూడొచ్చు, ఒక గాలి వేస్తోంది. సో ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఎందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది అనే డౌట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్టేషన్ కి మధ్యలో వచ్చింది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. దాదాపుగా 9 ప్లాట్ఫామ్ కి సంబంధించి మీరు ఇక్కడికి, అంటే ఎగ్జిట్ కి సంబంధించి, అంటే మీరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత, అంటే ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వస్తారు. ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళితే, ఒకసారి లెఫ్ట్ సైడ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇటు సైడ్ వచ్చారనుకోండి, ఇలా డౌన్ కిందకి వెళితే కనుక ఇక్కడ మీకు ప్రీపెయిడ్ ట్యాక్సెస్కి సంబంధించి, అంటే ఓలా కావచ్చు లేకపోతే ఊబర్ కావచ్చు, ఇలా ప్రైవేట్ క్యాబ్స్ పాటు ఆటోలకు సంబంధించి, ఆటోలకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అవి అక్కడ వచ్చి హాల్ట్ అవుతాయి. సో అలా తీసుకున్న వాళ్ళు అలా ఎరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి సిస్టమ్ మనం ఎయిర్పోర్ట్లో చూసాం, మీకు గుర్తుండే ఉంటుంది. సో అటువంటి ఏర్పాటుని ఇక్కడ చేయడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, నాకు ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడినప్పుడు, ఎందుకంటే సాధారణంగా ప్లాట్ఫామ్లో మనం చూస్తూ ఉంటాం, ఇలా దూరం నుంచి వచ్చిన తర్వాత నడుస్తూ ఉండగా సో ఒక్కసారిగా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన గాబరా మీద ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు, ఇలా పరిగెట్టి చూసారా స్కిడ్ అవ్వట్లేదు. అంటే ఈ ఫ్లోర్కి సంబంధించి, ఈ ఫ్లోర్కి కనుక మీరు గమనిస్తే, ఈ ఫ్లోర్ని కూడా యాంటీ స్కిడ్డింగ్ ఫ్లోర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ ఫ్లోర్ సంబంధించి ఏదైతే స్టోన్ వాడారో ఇది రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నేను కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది లపోత్రా అంటారట. అంటే లపోత్రాకి సంబంధించి దీన్ని లపోత్రా అంటారట. అండ్ ఇది దాదాపుగా స్కిడ్ కాదంట. అసలు ఎందుకు స్కిడ్ కాదు అనే అంశానికి సంబంధించిన డౌట్ వచ్చింది. సో ట్రై చేశాను అనమాట. సో ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. షూస్ తీసి ఒక్కసారి మీరు చూస్తే ఇదిగోండి. అండ్ అలాగే ఒక్కసారి నేను మీకు ఒక కాయిన్ని ట్యాప్ చేసి దాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఫ్లోర్ మీరు కనుక గమనిస్తే మీకు గతుకులుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది గంటలు పెట్టలేదు అండ్ ఆ సిస్టమ్ కాదు, ఇది లపోత్రా అంటారట. అయితే ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 2 రూపీస్ కాయిన్. ఒక్కసారి కాయిన్ దగ్గర మైక్ పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఆ రాపిడి బట్టే మనకు అర్థం అవుతుంది. అంటే ప్లెయిన్గా ఉంది, ఇక్కడ ప్లెయిన్గా ఉంది. ఇదిగోండి, ఒకసారి నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను, మైక్ పెడుతున్నాను. మీరు ఆ సౌండ్ వినండి, ఎటువంటి సౌండ్ వస్తుందో. సో నార్మల్ సౌండ్. అదే కనుక గతుకులు ఉన్న చోట నేను పెడితే ఎటువంటి సౌండ్ వస్తుందో చూడండి. మీరే ప్రత్యక్షంగా దాన్ని అడ్రస్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మీరే ప్రత్యక్షంగా దాన్ని ఫీల్ చేయండి. సో
దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది దాదాపుగా ఏ విధంగా ఉంది అనేది. అంటే స్కిడ్ కావడానికి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రిడ్జ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. సాధారణంగా 3 మీటర్ల వెడల్పు ఉంటే ఇక్కడ డబుల్ అంటే 6 మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్నాయి. ఒక బ్రిడ్జ్ వెడల్పు వచ్చేసి 6 మీటర్లు, రెండో బ్రిడ్జ్ వెడల్పు వచ్చేసి 12 మీటర్లుగా ఉంటుంది. అలాగే వీటి పొడవు దాదాపు 400 మీటర్లని తెలుస్తోంది. ఈ బ్రిడ్జ్ల ద్వారా మొదటి ప్లాట్ఫామ్ నుంచి 9వ ప్లాట్ఫామ్ వరకు వెళ్ళొచ్చు. వీటికి సంబంధించి ఎస్కలేటర్లు, అలాగే మెట్లు, దీంతో పాటు కొన్ని సందర్భాల్లో లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 7 లిఫ్ట్లు, 6 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికుల కోసం. ఇక్కడ ప్లాట్ఫారాలను కూడా అందంగా తీర్చిదిద్దారు. అందంతో పాటు ఆధునికతను కూడా జోడించారు. ఇప్పటి వరకు 5 ప్లాట్ఫామ్లుంటే మరో 4 జోడించి మొత్తం 9 ప్లాట్ఫారాలను సిద్ధం చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే జెండా ఊపితే రయ్యమని దూసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న రైళ్లను కూడా చూడొచ్చు. టెర్మినల్ ప్రారంభం తర్వాత ఈ పరుగులు పెట్టబోతున్నాయి. ఈ టెర్మినల్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక బండికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అక్కడ మీరు చూస్తే కనుక అది గార్డు బోగి. ఆ గార్డు బోగి తర్వాత ఇది ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ బోగి. ఎస్, గార్డు బోగి మీరు చూసారు. ఫస్ట్ అక్కడ గార్డు బోగి ఉంది, ఆ తర్వాత ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే దివ్యాంగులకు సంబంధించిన బోగి ఇది. ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే కనుక ఇప్పుడు మనకి కాస్త కలర్ డిఫరెన్స్ అనేది మీకు నేను చూపించబోతున్నాను. అంటే కలర్ డిఫరెన్స్ కూడా ఉందనే చెప్పుకోవచ్చు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ నేపథ్యంలో ఒక్కసారి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ నుంచి మనకి ఇది 3rd ఏసీ అవ్వచ్చు, లేకపోతే ఫస్ట్ ఏసీ. సో ఏసీ బోగీలు అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వీటికి ఇంకా నేమ్స్ ఇవ్వలేదు బోర్డ్స్కి సంబంధించి. సో మీరు కనుక పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ సిమెంట్ కలర్ మనం చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడికి రాబోతుకి కాస్త మనకి కలర్ డిఫరెన్సియేషన్ అయితే మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తోంది. సో అలా ఈ 8, 6, 7, 8 మనకు అందుతున్న సమాచారం ప్రకారం 6, 7, 8 ఇక్కడ ఈ 3 ప్లాట్ఫామ్ మీద కొత్త బళ్ళు ఉన్నాయి. ఈ 3 కూడా లాంచ్ కాబోతున్నాయి. ఇన్ఫాక్ట్ చల్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత ఈ 3 ట్రైన్స్ కూడా ఇనాగ్రేట్ కాబోతున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఇవి పూర్తిగా హై అండ్ టెక్నాలజీ. ఎందుకు నేను హై అండ్ టెక్నాలజీ అంటున్నాను అనేది ఒకసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా ఉన్న ఎక్విప్మెంట్. ఇక్కడ మీరు పూర్తిగా చూస్తే కనుక పూర్తిగా కొత్త వాహనం అనేది చెప్పుకోవాలి, కొత్త వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అంటే కొత్త ట్రైన్ కింద చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఇంతవరకు ఆ సిస్టమ్ మనం చూస్తే ఈ కైండ్ ఆఫ్ మనం చూసిన సందర్భం నుంచి అయితే హైడ్రాలిక్ సిస్టమ్ కింద మనం భావించవచ్చు. ఇదిగోండి ఆ జాయింట్ కావచ్చు, పూర్తిగా ఇదంతా కూడా పూర్తిగా హై అండ్ టెక్నాలజీతోని పూర్తిగా సేఫ్టీ ఫీచర్స్తో ఇప్పుడు వస్తున్న సందర్భం అనేది చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎంత బరువు వీటిది అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలి అనేది, అంటే మార్చ్ 2007కి రిటర్న్ ఇవ్వాలి అనేది, అంటే డీటెయిల్ కోచ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంది. అలాగే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని బరువు ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి. సో ఎక్కడా కూడా భద్రతా ప్రమాణ విషయంలో రాజీ పడట్లేదు అని చెప్పే విధంగా భావించవచ్చు. సో ఇటువంటి సినారియోలు ఎంట్రీ అలాగే ఎగ్జిట్ ఇవన్నీ ఎక్కడెక్కడ పెడుతూనే ఈ 3 కోచ్లు కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ 3 ట్రైన్లు కూడా ఆ రోజు ఇనాగ్రేషన్ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇనాగ్రేషన్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనకందుతున్న సమాచారం ప్రకారం ఒక వారం 10 రోజుల్లోపే ఉండే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. సో మొత్తంగా అయితే మాత్రం చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త లుక్ని సంతరించుకుంది. ఇటు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇనాగ్రేషన్ కావచ్చు, ఒక కొత్త లుక్ని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే లేదా ఇక్కడే ఆగే మన రైళ్లను మనమే క్లీన్ చేద్దామంటూ మెయింటెనెన్స్ కు పిట్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఆ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మన బళ్ళు అవి 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు బాగా పరిగెట్టాలంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఉండాలి వాటికి. సో మరి రైల్వే కోచెస్కి ఎట్లా? సో ఇదే కాన్సెప్ట్ని చెర్లపల్లి న్యూ టెర్మినల్లో కూడా ఎగ్జిక్యూట్ చేశారు, అమలు చేశారు. అదే నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ప్రజెంట్ అక్కడే ఉన్నాము. ఇక్కడే మీరు చూడొచ్చు. మీరు చూస్తే కనుక ఇదిగోండి రైలు పట్టాలు ఇవి. ఇక్కడికి ఈ కోచ్ని తీసుకొస్తారన్నమాట. మొత్తం ఇదంతా అదే ఈ కోచ్ ఫ్యాక్టరీ కింద చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పండి, అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలి, మన భాషలో చెప్పుకోవాలనుకుంటే కనుక కోచ్కి సంబంధించి మెయింటెనెన్స్ చేసే చోటు ఇది. సో ఇక్కడికి రైల్వే కోచెస్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ వాటర్ పైప్స్ ఉన్నాయి.
పెద్ద వాటర్ పైప్ ఉంది, దానికి కనెక్టివిటీ ఒక పైప్ ఉంది. దీన్ని ఇలా పుష్ చేయగానే వాటర్ అనేది దానికి కనెక్ట్ అవుతుంది. అంటే దానికి వాటర్ ఎక్కించవచ్చు, లేకపోతే క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు. దాంతోపాటు వాటి మెయింటెనెన్స్ కూడా ఇక్కడ జరిగే అవకాశం అని కనిపిస్తోంది. సో ఇక్కడ దాదాపుగా 1, 2, 3, 4 నుంచి దాదాపుగా 4 నుంచి 6 కోచ్లు ఒక్కసారికి సంబంధించి క్లీనింగ్ అయ్యే అవకాశం ఉందనే భావించవచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే కనుక నా రైట్ సైడ్ 1, 2, 3, 4 కనిపిస్తున్నాయి మనకి. అంటే 4 బళ్ళను ఒక్కసారి వాళ్ళు క్లీన్ చేసే అవకాశం ఉంటుంది. సో చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించి ఎంత భారీ లెవెల్లో ప్లాన్ చేస్తారో అర్థమవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి వీటి మీద ప్రెషర్ తగ్గించాలి. ఎందుకంటే అక్కడ వాహనాలు లేట్ కాకూడదు. దాంతోపాటు మెయింటెనెన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ ప్రాసెస్ అనేది క్విక్గా అయిపోతే కనుక ప్రెషర్ తగ్గుతుంది. ఇంకా ప్రజలకు సంబంధించి ఎక్కువగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్తోని ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగిందని చెప్పుకోవాలి. సో పూర్తిగా ప్లాట్ఫామ్స్, ఇదంతా ర్యాంప్. ఈ ర్యాంప్ ఏంటంటే కనుక మీరు నా పైన చూస్తున్నారు, దాదాపుగా మనకి ఒక 10 అడుగుల హైట్ ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ ర్యాంప్ పైన నుంచి కూడా వాళ్ళు అక్కడ క్లీనింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే త్వరలోనే లాంచ్ కాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చాలా క్విక్గా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. సో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ర్యాంప్స్ మీరు చూస్తే ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక దాదాపుగా నా హైట్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడకు కోచెస్ వస్తాయి. ఇక్కడికి వచ్చిన కోచెస్కి సంబంధించి వాటికి మెయింటెనెన్స్ చెక్ చేస్తూ ఉంటారు. వాటితో పాటు దాని క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఈ ర్యాంప్ పైన వాళ్ళు ఉంటారు. ఒకవేళ కింద నుంచి ఇష్యూస్ ఉంటే కనుక వాటిని ఇక్కడ కిందకి వెళ్ళి వాటికి సంబంధించి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు పైనుంచి క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఇదైతే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే, మన వాడుక భాషలో చెప్పాలంటే కోచ్కి సంబంధించి, రైల్వే కోచెస్కి సంబంధించి మెయింటెనెన్స్ ఏరియా కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 FOBలు ఉన్నాయి, అంటే 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఒకటి ఎంట్రన్స్ ఎగ్జిట్ దగ్గర, రెండోది ప్లాట్ఫామ్ నుంచి నేరుగా ఆటో లేదా క్యాబ్ ఎక్కేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఈ రెండో బ్రిడ్జ్ దిగగానే మీకు క్యాబ్ లేదా ఆటో వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 100 వాహనాలు పట్టొచ్చు. కారు లేదా బైక్ పెట్టేందుకు వీలుగా ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. స్టేషన్ ఎడమ వైపున ఉన్న ఈ పార్కింగ్లో 200కు పైగా కార్లు, 400కు పైగా బైక్లు పార్క్ చేసే వీలుంది. చెర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ ఒక్కసారి లుక్ చూడండి. బహుశా విమానాశ్రయాన్ని తలదన్నేలా ఉందనే చెప్పుకోవచ్చు. అవును, ఎయిర్పోర్ట్ ని తలదన్నేలా ఉందని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ హెలిప్యాడ్ లాంచ్ అయితే ఎటువంటి స్పేస్ అయితే మనకి కనిపిస్తుంది, ఎటువంటి స్పేస్ అయితే మనకి అపియరెన్స్ ఉంటుందో, ఆ ప్లేస్ మనకి ఎలా కనిపిస్తుందో అలాగే ఉందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్, ఈ పార్కింగ్ లో దాదాపు 300 కార్లు ఆగే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, అలా అంటే ఇలా ప్రైవేట్ క్యాబ్స్ తో పాటు ఆటోలు కూడా ఆగేందుకు అటువైపు స్థలాన్ని కేటాయించారు. ఒక దాదాపుగా 100 నుంచి 150 ఆగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 400 నుంచి 500 వరకు కూడా వెహికల్స్ ఇక్కడ పట్టే అవకాశం మనకి కనిపిస్తోంది. సో అంటే అర్థం చేసుకోవచ్చు దీని క్యాపబిలిటీ ఏంటి, దీని కెపాసిటీ ఏంటి. అలాగే దీంతో పాటు మోడర్నైజేషన్ మనకి బాగా కనిపిస్తోంది. ఈవెన్ ఎంట్రన్స్ నుంచి, అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళినంత వరకు కూడా దాదాపుగా మనకి హంగులు కావచ్చు, లేకపోతే ఆ మోడర్నైజేషన్ మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని చెప్పుకోవాలి. దాంతోపాటు స్పేషియస్గా గాలి కూడా చాలా అంటే ఇక్కడ గాలి కూడా మీరు గమనిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్స్ ఇక్కడ నించోడానికి. ఇన్ఫాక్ట్ జనరల్ బుకింగ్ కౌంటర్ దగ్గర నించినా కూడా విపరీతమైన గాలి వీస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ క్లైమేట్ని, వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తంగా అయితే మాత్రం ఇటు చెర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ మాత్రం అద్భుతంగా ఇన్ఫాక్ట్ ఉందని అంటున్నారు, ఉంటుందంటున్నారు ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడికి వస్తున్న వాళ్ళు కావచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం ఇక పార్కింగ్ గురించి మాట్లాడుకుంటే, ఒక్కసారి పార్కింగ్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దాదాపు 300 నుంచి 250 నుంచి 300 వరకు కార్లు పట్టే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు దీంతో పాటు ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటువైపు, అలాగే క్యాబ్స్ నుంచి వచ్చే వాళ్ళకి అటువైపు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు ఇక్కడ వాళ్ళు. సో మొత్తంగా ఏం జరగబోతోంది, ఎందుకంటే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తాం, దాన్ని బట్టి కూడా సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా వినిపిస్తోంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం మాకు ఇష్యూస్ కనిపించట్లేదు, అంతగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాటికి సంబంధించి దేనికి తగిన ఏర్పాట్లు వాటికి చేస్తామంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ స్టేషన్ ని చూడడానికి స్థానికులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి వాళ్ళేమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. చెర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ ఇంకా ఇనాగరేషన్ కూడా కాలేదు,
ఒక విధంగా చెప్పాలంటే అప్పుడే టూరిస్ట్ స్పాట్ అయిపోతుందనే చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ స్థానికులు అయితే మాత్రం మేము వచ్చిన దగ్గర నుంచి చాలా మందిని చూస్తున్నాం ఒక టూరిస్ట్ స్పాట్లో దీన్ని చూడడానికి వస్తున్నారు. ఒకసారి వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళకి ఏమనిపిస్తుంది, స్థానికులుగా ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు వారి మాటలను తెలుసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు ఎలా ఉంది మీకు? ఎందుకంటే చర్లపల్లికి సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ లుక్ వచ్చేసింది మొత్తం అంతా, చాలా ఏమనిపిస్తుంది? అండి, మేము చిన్నప్పటి నుంచి అంటే మేము పుట్టి పెరిగింది ఇక్కడ ఇదే ఏరియా. అసలు మేము ఇంత డెవలప్ అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్దగా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద స్టేషన్ పడి మమ్మల్ని మాకు ఏదైనా అవైలబుల్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స్టేషన్ వల్ల చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఈ స్టేషన్ ఇంత పెద్దగా కడతారని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చిన్న గ్రామం లెక్కుండే ఇప్పుడు ఇంత పెద్దగా కావడం అనేది చాలా ఆనందంగా ఉందండి మాకు. ఎయిర్పోర్ట్ లా కనిపిస్తుంది. అసలు ఎయిర్పోర్ట్ మాకైతే అలాగే ఉంది, సేమ్ ఎయిర్పోర్ట్ లాగానే ఉంది మాకైతే. మేము ఎయిర్పోర్ట్ కంటే ఫస్ట్ దీన్ని చూసే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు ఇంత పెద్దగా మా ఏరియాలో ఇంత పెద్దగా అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసుకోవడం కానీ, టూరిస్టులు రావడం కానీ చూడడం కానీ చాలా హ్యాపీగా ఉంది. టూరిస్టులు కూడా వస్తుంది. టూరిస్టులు సాటర్డే సండే వచ్చిందంటే ఆటోలలో బస్సులలో వచ్చి చూసుకొని వెళ్తున్నారు అనమాట. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా జరుగుతున్నాయి. చాలా హ్యాపీనెస్ ఉంది మాకైతే. సో లోకల్ గా మీరు చాలా అంటే మీ ఫేస్ లో తెలుస్తుంది అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఒకవేళ ఇక్కడ ఇంకా ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంకా ఖాళీగా ఉంది, అంటే ఇనాగ్రేషన్ కాలేదు, ఖాళీగా కనిపిస్తుంది. ఒకవేళ జనాలు వచ్చిన తర్వాత ఏమనుకుంటారు, ఎలా ఉండబోతుంది, అండ్ మీకు ఎటువంటి ప్రౌడ్ అనిపిస్తుంది? అప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఇంత అసలు ఈ ప్లేస్ ఇలా అవుతుందని ఎవరు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇలా చేయడం అనేది మాకు ఇప్పుడు మా ఏరియాస్లో అందరు చాలా ఫీల్ అవుతారు అనమాట. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేము. ఇంత దగ్గరలో చెర్లపల్లి అంటేనే ఇప్పుడు పెద్ద గ్రేటర్ హైదరాబాద్ లెక్క ఉంటుంది మాకు. ఈ స్టేషన్కి కానీ ఇదంతా కానీ ఏదైనా చాలా ఇంత పెద్ద స్టేషన్ కట్టడం కానీ ఇంతమందికి ఇట్లా జాబులు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి ఏదైనా సరే చాలా బెటర్. మాకు చాలా కట్టించిన అందరం మేమైతే ఈ ఏరియా ఉండే వాళ్ళం అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. సో మొత్తం అయితే మాత్రం ఇక్కడ స్థానికులు మాత్రం చాలా సంతోషాన్ని ఫీల్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, మొత్తం చిన్నపిల్లలు నేర్చుకుని వీళ్ళందరూ కూడా ఇక్కడ అంటే చిన్నపిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఒక టూరిస్ట్ స్పాట్లు అందరూ చూడడానికి వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చర్లపల్లికి కేవలం న్యూ రైల్వే టెర్మినల్ గా కాకుండా ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిపోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేయడానికి కూడా కొంతమంది వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి సినారియో ఉందో. తాగునీటి కోసం ప్లాట్ఫామ్ మీద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ తాగునీటి కోసం 2 లక్షల కెపాసిటీ ఉన్న ట్యాంకర్లను 4గింటినే ఏర్పాటు చేశారు. వీటి పూర్తి కెపాసిటీ 8 లక్షల లీటర్లు. ఓ మనిషి రోజుకి 5 లీటర్ల చొప్పున తాగినా 1,60,000 మందికి సరిపోతుంది ఈ ట్యాంకు. దాంతోపాటు గ్రౌండ్ రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేశారు. 75 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతుతో ఏర్పాటు చేశారు. దీని కెపాసిటీ 13 లక్షల లీటర్లు. ఇక్కడ మరో అంశం ఏంటంటే మురుగునీటిని శుద్ధి చేసి వాటిని తిరిగి ఉపయోగించుకోవడం. అయితే ఈ నీటిని ఎలా కలెక్ట్ చేస్తారు, ఎక్కడ జమ చేస్తారు, ఎలా శుద్ధి చేస్తారు, దేనికి ఉపయోగిస్తారు ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్లోని ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర నేను ఉన్నాను. ఈ పాయింట్ని మీరు చూసుకుంటారు కంటే మధ్యలో గొట్టాలు కనిపిస్తున్నాయి, రాళ్ళు కనిపిస్తున్నాయి, కానీ మధ్యలో మొక్కలు ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ అయితే కలుగుతుంది, ఏం జరుగుతోంది ఇక్కడ అనేది. అదేగా మీ డౌట్? ఎస్, అదే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు నీటిని ఉపయోగించుకోవడమే కాదు, ఉపయోగించిన నీటిని తిరిగి ఉపయోగించుకోవడం ఎలా అనే అంశానికి సంబంధించి చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశానికి తెరలేపిందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఏం చేస్తోందంటే కనుక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఎస్టీపీ అంటూ ఉంటాం సాధారణంగా, అంటే మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ మాట. అవును, ఇటు కోస్ట్లను కడిగే వాటర్ కావచ్చు, లేకపోతే ఇలా వచ్చిన ఆ మురుగునీటిని ఇక్కడ దీంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ దీనికి సంబంధించి మురుగునీరు ఇక్కడికి వస్తుంది, అంటే వివిధ పైప్ లైన్స్ ద్వారా ఇక్కడికి చేరుకుంటుంది. చేరుకున్న మురుగునీరు మీకు కాస్త ఇమేజెస్లో కూడా మీకు ఫుటేజ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. దీని కింద ఒక పెద్ద ట్యాంక్ ఉంది, అంటే ఈ రాళ్ళు కావచ్చు, రాళ్ళ కింద ఇసుక, ఇలా కొంత సామాగ్రిని దీంతో నింపే ప్రయత్నం చేశారు. దాని కింద ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లోకి వాటర్ వెళ్తుంది. అంటే కేవలం సీవేజ్ నుంచి వచ్చి, అంటే మురుగునీటి నుంచి వచ్చే మట్టి మాత్రమే ఇక్కడ పైన ఉండిపోతుంది. దానికి సంబంధించిన వాటర్ అంతా కూడా కిందకి ఆ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళుతుంది. స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్ళిన వాటర్ మళ్ళీ పైప్స్ ద్వారా ఇలా
అదిగోండి మీరు చూస్తున్నారు అక్కడికి చేరుకుంటుంది. అక్కడ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్కి చేరుకున్న తర్వాత అక్కడ ఆ వాటర్ని శుద్ధి చేయడం జరుగుతుంది. శుద్ధి చేసిన వాటర్ని మీకు భయం కలగచ్చు, మీకు ఒక అనుమానం కలగచ్చు. సాధారణంగా ఎవరికైనా వచ్చే అనుమానమే, ఈ వాటర్ని తిరిగి మనకి తాగే నీటికి ఉపయోగిస్తారా అని చెప్పి. సో ఇదే క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. ఇదే విషయాన్ని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది నాతో చెప్పింది ఏంటంటే, ఇది తాగునీటికి ఉపయోగించాం మేము, మొక్కలకి పోయడానికి, దాంతోపాటు అలాగే కోచ్ క్లీనింగ్కి సంబంధించి ఇలా వీటికి ఉపయోగిస్తాం తప్ప తాగునీటికి ఉపయోగించమని చెప్పి ఇక్కడ కొంతమంది నాతో షేర్ చేసుకున్న పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ అంశం కింద చెప్పుకోవాలి. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది దాదాపుగా 3 లక్షల లీటర్లు, అవును దాదాపుగా 3 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేస్తుందంట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ, ఎందుకంటే దాదాపుగా రోజుకు ఒక మనిషి 30 లీటర్ల నీళ్ళు వాడతాడు అనుకుందాం. అలాంటిది 3 లక్షల నీటిని శుద్ధి చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. సో ఇదొక ఇంట్రెస్టింగ్ అంశం కింద చెప్పుకోవచ్చు. సో ఇది చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్కి సంబంధించి ఎస్టీపీ ప్లాంట్ విశేషం. ఈ స్టేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు అధికారులు. సికింద్రాబాద్ స్టేషన్ మీద ఒత్తిడి తగ్గడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని రైళ్లు వచ్చినా ఇబ్బందులు ఉండకపోవచ్చని అంటున్నారు. హైదరాబాద్ తూర్పు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందంటున్నారు అధికారులు. చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ పనులు దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయి. 95% పనులు పూర్తయ్యన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్, ఎందుకంటే సికింద్రాబాద్, కాచిగూడ, దాంతోపాటు నాంపల్లి, లింగంపల్లి ఇన్ని స్టేషన్స్ ఉన్నాయి. కానీ ఏరుకోరి చర్లపల్లి ఎందుకు? చర్లపల్లికి సంబంధించి 400 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేయడానికి వెనకాల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు. వారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీధర్ గారు, 400 కోట్లు అంటే 400 పైచిలకు కోట్లు ఖర్చు చేసి చర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ని బిల్ట్ చేసుకోవడం వెనకాల కారణం ఏంటి? ఎందుకు చర్లపల్లి ఎంచుకున్నాం మనం? ముఖ్యంగా చర్లపల్లి డెవలప్ చేయడంలో ఆల్రెడీ మీకు తెలిసినట్టుగానే 3 మేజర్ స్టేషన్స్ ఉండేవి: సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి. వెస్ట్ సైడ్ వచ్చేసి లింగంపల్లి డెవలప్ చేశారు. సిటీ అటువైపు గ్రో అవుతుంది, అక్కడ ప్యాసింజర్స్కి హెల్ప్ అయ్యే విధంగా డెవలప్ చేశారు. అలాగే ఇప్పుడు ఉత్తరాన అంటే ఈస్ట్ వైపు, తూర్పు వైపు చర్లపల్లిని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే అటు వైపు ఓఆర్ఆర్ దగ్గరగా ఉండడము, ప్లస్ పూర్తి రెసిడెన్షియల్ ఏరియా అవ్వడం వల్ల అక్కడి వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేయడం అన్నది ఒక ఉద్దేశం. రెండోది వచ్చేసి ఇప్పుడున్న సెంట్రల్ సిటీలో ఉన్న స్టేషన్స్ పైన ఎక్కువ ప్రెషర్ వచ్చింది. ట్రైన్స్ కూడా డిమాండ్ ఎక్కువ అవ్వడము, ప్లస్ కంజెషన్ కూడా బాగా పెరిగిపోవడం వల్ల సరిపడా డిమాండ్ని మీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చర్లపల్లిని ఎంచుకోవడం జరిగింది. ఇక చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ ఏంటి? ఈ టెర్మినల్ అంటే ఏంటి? ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? దాంతోపాటు ఎలా ఉండబోతుంది అక్కడ ఆపరేషన్ సంబంధించి? ముఖ్యంగా చర్లపల్లి మీకు తెలిసినట్టుగానే 430 కోట్లతో డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా 5 ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్ ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్ అవ్వడము, అలాగే 19 లైన్స్ అవ్వడము, దాంతోపాటు పిట్ లైన్స్. ఇది ఇంపార్టెంట్. పిట్ లైన్స్ అనేది ఏంటంటే ట్రైన్ ఆరిజినేటింగ్ కానీ టర్మినేటింగ్ కానీ ఒక స్టేషన్లో అవుతే దానికి సంబంధించి మెయింటెనెన్స్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీ పిట్ లైన్. అలా 4 పిట్ లైన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. దాంతోపాటే ఐఓహెచ్, ఇంటర్మీడియట్ ఓవర్ హాలింగ్ అని ఆ షెడ్ కూడా డెవలప్ అవుతుంది. కోచ్ మెయింటెనెన్స్, వాటికి సంబంధించి డిఫరెంట్ స్టేజెస్లో మెయింటెనెన్స్ ఉంటుంది. సో కోచ్ మెయింటెనెన్స్ కూడా చేయడానికి వీలుగా అక్కడ ఇచ్చారు. కాబట్టి మొత్తానికి అక్కడ నుంచి ట్రైన్స్ ఆరిజినేట్ చేయడము, టర్మినేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి కాచిగూడ కానీ ఇతరత్ర పెద్ద స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కంప్లీట్ బర్డెన్ తగ్గుతుంది. సో అక్కడికే సికింద్రాబాద్, కాచిగూడకి వెళ్ళి మెయింటైన్ చేసి ట్రైన్స్ని కావాల్సిన వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. చర్లపల్లిలోనే మెయింటెనెన్స్, చర్లపల్లిలోనే ఆరిజిన్ అండ్ టర్మినేటింగ్ స్టేషన్ ట్రైన్స్ ఉండబోతున్నాయి. అంటే సికింద్రాబాద్ మీద ప్రెషర్ తగ్గిస్తున్నారు అంటున్నారు. అంటే చర్లపల్లి నుంచి దాదాపుగా ఎన్ని ట్రైన్స్ మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంది? సికింద్రాబాద్ మీద బర్డెన్ తగ్గించడానికి ఎక్స్టెండ్ చేయబోతున్నారా, లేకపోతే ఇక్కడ రిస్ట్రిక్ట్ కాబోతున్నాయి? ఒక్కసారి దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తారా? ఇందులో భాగంగానే ఏదైతే చర్లపల్లి టెర్మినల్ డెవలప్ అవుతుందో అడిషనల్గా 15 పేర్స్ 15 జతల అడిషనల్ ట్రైన్స్ని రన్ చేయడానికి ఆస్కారం ఉంది. సో అది ఆల్మోస్ట్ 30 ట్రైన్స్ పర్ డే. సో అది టు దట్ ఎక్స్టెంట్ ఆ బర్డెన్ అన్నది మిగతా స్టేషన్స్ పైన తగ్గుతుంది. సో దానివల్ల మనకి ఇంకా అక్కడి నుంచి కంజెషన్ తగ్గించడము, పంక్చువాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు ఆర్టీవీతో మాట్లాడి చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్కి సంబంధించి విశ్లేషణలు పంచుకునే ప్రయత్నం చేసినందుకు. సో మొత్తంగా అయితే మాత్రం రైల్వే అధికారులు చెబుతోంది ఒకటే, చర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ ద్వారా ఇటు కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ ఈ మూడింటి మీద ప్రెషర్ తగ్గించడమే కాదు, లింగంపల్లికి సంబంధించి ఆల్రెడీ కాస్త అక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ కన్సెషన్ తగ్గిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి ఇక్కడ మరీ ముఖ్యంగా సికింద్రాబాద్కి సంబంధించి ఇక్కడ ప్రెషర్ తగ్గించడంలో భాగంగా చర్లపల్లి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ నుంచి 15 ట్రైన్స్ అంటే 15 జతల ట్రైన్స్ అంటే దాదాపు రోజుకి 30 ట్రైన్స్ అనుకుందాం, ఇవి ఇక్కడ నుంచి ఆపరేట్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇది హైదరాబాద్ వాసులకే కాదు, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణకి సంబంధించి గ్రేట్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. ఇది చర్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ కి సంబంధించిన విశేషాలు. సో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అంతవరకు ఈ స్టోరీ నుంచి నేను తీసుకుంటాను ఎగ్జిట్ అండ్ we will visit once again on inauguration day. Until then, keep watching and stay tuned to RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.